ఫేక్ 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 పుష్ప 2 కలెక్షన్ మొత్తం ఫేక్. మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 వరల్డ్ వైడ్ 1500 కోట్లు గట్టిగా కొడితే కలెక్షన్ చేసింది. కానీ ఎప్పుడైతే పోస్టర్లో 1900 కోట్లు 2000 కోట్లు పోస్టర్లు వేసేసుకున్నారు. ఎందుకు? మైత్రి మూవీ మేకర్స్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మైత్రి మూవీ మేకర్స్ కలెక్షన్ తక్కువ చూపెట్టిందంట. 500 కోట్లు ట్యాక్స్ గవర్నమెంట్గా ట్యాక్స్ కట్టకుండా సైడ్ ఇస్తారంటున్నారు. మొత్తం న్యాయంగా మాట్లాడతాం భయ్య. గేమ్ చేంజర్ కలెక్షన్ అప్పుడు ఎక్కువ వేసుకుంటే ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు పుష్పకి తక్కువ వేసినందుకు ట్రోలింగ్ చేస్తున్నారు. న్యాయంగా నిజాయితీగా మొత్తం లాస్ట్ దాకా మాట్లాడదాం. ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే ఒకప్పుడు పుష్ప 2 రిలీజ్ అయింది. చాలా రోజులు అయిపోయింది. ఫస్ట్ రోజు 294 కోట్లు కొట్టింది. సెకండ్ రోజు కూడా బేభత్సంగా కలెక్షన్. థర్డ్ ఫోర్త్ ఇంకా చెప్పకూడదని 1500 కోట్లు దాటింది భయ్య. మొత్తానికి వరల్డ్ వైడ్ కలెక్షన్ బేభత్సంగా కలెక్ట్ చేసింది. కానీ మైత్రి మూవీ మేకర్స్ దగ్గర బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నది. బేభత్సంగా బ్లాక్ మనీ ఉంటుంది భయ్య. ఎందుకంటే చాలా పెద్ద బ్రాండర్, సూపర్ హిట్ సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ తీస్తారు. అందువల్ల బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది. ఇది వైట్గా మార్చడాలంటే ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా తీయాలి. పుష్ప 2 తీశారు. ఇది సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీని గురించి మైత్రి మూవీ మేకర్స్ దగ్గర ఉన్న బ్లాక్ మనీ వైట్గా మార్చే అవకాశం పుష్ప 2తో వచ్చింది భయ్య. పుష్ప 2 ఫ్లాప్ టాక్ పడతాయి అంటే అట్టర్ ఫ్లాప్ టాక్ పడి సినిమా బాగోలేదని టాక్ వస్తే ఎంతెంత కలెక్షన్లు అయితే ట్రోల్ చేస్తారు భయ్య. కానీ బ్లాక్ బస్టర్ టాక్ పడ్డది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా మార్చే అవకాశం పుష్ప 2తో వచ్చింది. మార్చారు భయ్య. గట్టిగా కొడితే పుష్ప 2 1500 కోట్లు కొట్టే ఉంటుంది. కానీ 1830 కోట్లు 1900 కోట్లు పోస్టర్లు వేశారు. ఇదైతే ఫేక్ భయ్య. చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఏం చేస్తున్నారంటే మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 కలెక్షన్ ఎక్కువ వచ్చింది అంటే 2350 కోట్లు దాటింది అంటున్నారు. మీరైతే తక్కువ చూపెడుతున్నారని ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరు బుద్ధున్నా వాడు ఎవడు తక్కువ చూపెట్టరు భయ్య. ఎక్కువే చూపెడతారు. తక్కువ చూపెడితే అంటే 2000 కోట్లు దాటితే 1500 కోట్లు చూపెడితే మిగతా 500 కోట్లు ట్యాక్స్ కట్ అవుతుందని దాస్తుంటారంటున్నారు. కానీ అలాగేమీ జరగదు భయ్య. బ్లాక్ మనీ 500 కోట్లున్నా 1000 కోట్లున్నా 2000 కోట్లున్నా మొత్తం పట్టుకెళ్ళిపోతారు. అయితే మొత్తం ₹1 కూడా మైత్రి మూవీ మేకర్స్కి ఉండదు. ఎప్పటికైనా దొరకాల్సిందే. మొత్తం పట్టుకెళ్ళిపోతారు. అందుకే ఎవ్వరు ఇలా చెప్పరు భయ్య. గవర్నమెంట్కి కంపల్సరీగా ట్యాక్స్ కట్టాలి. బ్లాక్ మనీ దాయడానికి ఉండదు. ఎవరైనా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. గేమ్ చేంజర్ వచ్చింది. ఉదాహరణకు చూసుకుందాం. ఫస్ట్ రోజు 86 కోట్లు అన్నారు. పోస్టర్ 186 కోట్లు అన్నారు. దిల్ రాజు గారి దగ్గర బ్లాక్ మనీ ఉన్నది. అందుకే పోస్టర్లు ఎక్కువ వేసి ఈ బ్లాక్ మనీని కాస్త వైట్ మనీగా మార్చుతున్నారు. టాక్ వచ్చింది. బేపచ్చంగా ట్రోలింగ్ కూడా చేశారు రామ్ చరణ్ గారికి. ఎవరో కలెక్షన్లు తక్కువ చూపెట్టరు భయ్య. ఎక్కువే చూపెడతారో. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్లు కూడా ఎక్కువే చూపెడుతున్నారు. చాలామంది ఎగురుతున్నారు. బేభత్సంగా ఎగురుతున్నారు. పుష్ప అయితే 2300 కోట్లు దాటిందని. అదేమీ దాటలేదు భయ్య. కంగారు అడగండి. గట్టిగా కొడితే ఒక 1600 కోట్లు 1700 కోట్లు దాటి ఉంటుంది. మిగతా కలెక్షన్ మొత్తం స్కామే. మొత్తం స్కామ్ అంటే ఇప్పుడు తక్కువ చూపెడితే వాళ్ళకి ఏమి రాదు భయ్య. ఎక్కువ చూపెడితే బ్లాక్ మనీ వైట్ మనీలా మారుతుంది. మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. కొంతమందికి అర్థమవుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అర్థమై ఉంటుందో ఈడేటా పుష్ప 2 గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనుకుంటారు. నిజంగా మాట్లాడాలంటే ఇదే భయ్య జరుగుతుంది. ఐటీ దాడులు చాలా గట్టిగా జరుగుతున్నాయి. ఈ ఐటీ అంటే ఏంటంటే ఇప్పుడు బ్లాక్ మనీని చాలామంది బ్లాక్ మనీ దాస్తారు కదా భయ్య. ఈ బ్లాక్ మనీని పట్టుకొని మొత్తం అట్టుకెళ్ళిపోతారు. ₹1 కూడా ఉండదు. ఎందుకంటే బ్లాక్ మనీ అనేది గవర్నమెంట్
ట్యాక్స్ కట్టకుండా దాస్తే మనీ మొత్తం అటు వెళ్ళిపోతారు. అందువల్ల పుష్ప 2 కలెక్షను దాటింది, 1600 కోట్లు దాటింది. ఎక్కువ చూపెట్టారు అంతే తప్ప తక్కువ చూపెట్టలేదు, ఎక్కువే చూపెట్టారు. బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చడానికి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. క్లారిటీ రాకపోతే కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తాను. రామ్ చరణ్ గారికి ట్రోలింగ్ చేశారు, కానీ పుష్ప 2కి కలెక్షన్లు తక్కువ ఉన్నాయి, ఎక్కువ చూపెట్టారని ట్రోలింగ్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే పుష్ప 2 సూపర్ హిట్ అవ్వింది, గేమ్ చేంజర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. అందువల్ల ఇది రియల్ అని నమ్ముతున్నారు భయ. అంటే పుష్ప 2 కలెక్షన్ రియల్ అని నమ్ముతున్నారు, గేమ్ చేంజర్ కలెక్షన్ ఫేక్ అని నమ్ముతారు. ఉంటాను బాయ్, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. జై హింద్, జై భారత్.